చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకి ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు మొదటి నుంచి కూడా. ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ప్రాంతాన్ని చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పా, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని. మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధి అవతల నుంచి కాజా వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటో లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అక్కడ కాజా బైపాస్ కాజాలో కలుస్తుంది. కాజా నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఈ బయటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ₹1 కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి. అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజా మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు, నేను ఇంకెవరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారులో వెళ్తుంటే మోడీ గారు వచ్చిన శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాటి వరకు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. కాబట్టి నేను అమరావతి కట్టితే అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా దారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని. నేను ఈ మాట అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లా మోసం, ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు. నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా, కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా.
లేకపోతే ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది, అంతా కూడా చక్కగా ఉండేది. నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేసావు. చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలా. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి. ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మ్యాన్. అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీల్లో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానిని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈరోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. అయితే 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2019లో అప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతనికి కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం జరిగింది. ఆ శాడిస్ట్ ముదిరి సైకో అయిపోయాడు 2019లో గెలవగానే. ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద లేకపోతే నా మీదో లేకపోతే జయదేవ్ మీదో లేకపోతే దేవినేని ఉమా మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ పార్టీ ఇవ్వదనేది చిన్న పిల్లని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి దోలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వరని. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేసావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు జైలు బార్లో గోడలో బద్దలు కొట్టావు, ఆయన తీసుకొచ్చావేంటి? అండగా నిలబడ్డానంటో. చంద్రబాబు నాయుడికి నువ్వు అండేంటి? చంద్రబాబు నాయుడుకి 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలా? చంద్రబాబు గారు ఆ కోర్టుకు వెళ్తే మనం ఉన్నాడు ఒక అండ అది. లేదా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టే జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని ప్రెస్ మీట్ అన్నా పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే తిట్టిన ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకు ఎసరు పెట్టవు. ఇవాళంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే ఎంతసేపు? మాకు సంస్కారం అంట వస్తుంది. నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా? కేసీఆర్ నాని. విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి ఎన్నే. ఆఫ్టర్ ఆల్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100 మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 100 మంది ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేలను తయారు చేశాడు, ఎమ్మెల్సీలను తయారు చేశాడు. ఆఫ్టర్ ఆల్ బచ్చావి నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా. నీ జైల్లో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు అయిపోయినా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా?